నాకు రాజకీయాల్లో లోతులు తెలియవు అనుకోవద్దు, రాజకీయం చేయడం రాదు అని కూడా అనుకోవద్దు. కొంతకాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం, మాకు భారత రాష్ట్ర సమితికి మధ్య 10% పైగా ఓట్ల తేడా ఉంది, ముఖ్యమంత్రి ఒక్కరికే గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలివి. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నమ్మి ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే రేవంత్ రెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడు అని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిరాకు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రత్యర్థులు చేసిన ప్రచారం ఇది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఫలితం వెల్లడైంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దాదాపు 51% ఓట్లు సాధించింది. దాదాపు 25,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. తనకు రాజకీయాల్లో లోతులు తెలియవని హేళన చేసిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజయం ద్వారా తానేమిటో సమాధానం చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచిన తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరానని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పార్టీ చతికిల పడిన విషయం తెలిసిందే. అంతకు ముందు జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 10% దిగువకు పడిపోయింది. పార్టీ కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నిక ముఖ్యమంత్రి నాయకత్వ పటిమకు అగ్ని పరీక్షగా మారింది. గోపీనాథ్ భార్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందున సానుభూతి కూడా తోడై ఆ పార్టీనే గెలుస్తుందని విశ్లేషకులు కూడా భావించారు. సంస్థాగతంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని, అదే జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బలహీన పడతారని చాలా మంది భావించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనలోని రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే మజ్లిస్ పార్టీతో అవగాహన కుదుర్చుకున్నారు. ఆ పార్టీ సూచన మేరకు నవీన్ యాదవ్కు పార్టీ టికెట్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయమై మీడియాలో వచ్చిన ఊహాగానాలతో నిమిత్తం లేకుండా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని సైలెంట్గా చాలా ముందుగానే ఖరారు చేయించుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పార్టీ అభ్యర్థిని ఖరారు చేయించడం రేవంత్ సాధించిన తొలి విజయం. అధిష్టానం సూచన మేరకు క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాల్సిందిగా నవీన్ యాదవ్కు ముఖ్యమంత్రి సూచించారు. పార్టీలో చాలా మందికి ఈ విషయం తెలియదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ అడ్డుపడకుండా ఉండడానికై అతడిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అనుమతించాలని పార్టీ అధిష్టానానికి చెప్పి ఒప్పించుకున్నారు. తాము సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మజ్లిస్ పార్టీ ఎన్నికల్లో గట్టిగా పనిచేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో ఆంధ్ర మూలాలున్న ఓటర్లు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ వర్గం ఓట్లపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. వారందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులైనందున అటు నుంచి నరుక్కొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రదర్శన నిర్వహించినప్పుడు అప్పటి మంత్రి కేటీఆర్ హేళనగా మాట్లాడడాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేయించారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డికి బలం చేకూర్చినట్టేనని ఆంధ్ర మూలాలున్న ఓటర్లలో విస్తృతంగా ప్రచారం చేయించారు. తాను ముఖ్యమంత్రినని ఉప ఎన్నిక కోసం ప్రచారం చేయడం ఏమిటి అని భావించకుండా కాలికి బలపం కట్టుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. మొత్తంగా సామధాన భేద దండోపాయాలను ప్రయోగించి బీఆర్ఎస్ సీటును కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకున్నారు. అది కూడా 25,000 మెజారిటీతో. ప్రధాన రాజకీయ ప్రత్యర్థైన బీఆర్ఎస్ అతి విశ్వాసంతో ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం గెలుపే లక్ష్యంగా పనిచేశారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కార్యక్షేత్రంలో మోహరింపజేశారు. ఈ ఎన్నిక గెలవడం కష్టమని భావించిన మంత్రులు, ఇతరులకు కూడా తన సత్తా ఏమిటో రుజువు చేసి చూపారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి పరపతి పడిపోతోందని ప్రచారం చేసిన వారికి కూడా ఈ విజయంతో సమాధానం చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారం గత కొంతకాలంగా జోరుగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఘన విజయం కాంగ్రెస్ పార్టీకేమో గాని రేవంత్ రెడ్డి ప్రతిష్ట అమాంతం పెరగడానికి దోహదం చేసింది. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో రేవంత్ పట్టు సడలుతోందన్న అభిప్రాయం కూడా ఈ మధ్యకాలంలో బలంగా వినిపించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వలె రేవంత్ రెడ్డి పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించలేకపోయారన్న అభిప్రాయం కూడా వ్యాపించింది. నిజానికి రాజశేఖర్ రెడ్డి నాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, జాతీయ స్థాయిలో పార్టీ బలంగా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున పార్టీ అధిష్టానం మాటకు తిరుగు లేకుండా ఉండింది. దీంతో అధిష్టానం ఆశీస్సులతో రాజశేఖర్ రెడ్డి బలంగా ఎదిగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరికీ తెలిసిందే. 11.5 ఏళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. 2-3 రాష్ట్రాలు మినహా అన్ని చోట్ల అధికారాన్ని కోల్పోయింది. పార్టీ అధిష్టానానికి దశ దిశ లేకుండా పోయింది. అధిష్టానాన్ని లెక్క చేసే స్థితిలో రాష్ట్రాల నాయకులు లేరు. బీహార్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మరింత దీనంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు సాధించడం ఆషామాషి విషయం కాదు. ఆయన ముఖ్యమంత్రి కావడమే పెద్ద విజయం.